దుర్వినియోగం చేశామని. ఇప్పుడే మనోహర్ గారు వస్తూ ఒక మాట అన్నాడు, సార్ మీరు హైటెక్ సిటీ కట్టారు, అది మహానగరం అయింది, హంబుల్ వే మీరు ఇది స్టార్ట్ చేశారంటే హంబుల్ కాదు, ఇది గ్రేట్ విజన్కి మొదటి సక్సెస్ మాత్రం అని చెప్పాను. విభజన జరిగింది, ఆ రోజు మీరు అందరూ హైదరాబాద్ పెట్టిన నన్ను చాలామంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కడితే ఆనాటి రాజకీయ నాయకులు హైటెక్ సిటీ కడితే ఏమవుతుందన్నారు. ప్రపంచంలో అధినేతలంతా హైదరాబాద్కు వస్తే మీరు ఒక రోడ్డు వేశారు, హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు షో చేస్తున్నారు, దీనివల్ల ఏమీ రాదన్నారు. నేను ఒకటే సంకల్పం, తెలుగు జాతి గర్వపడే విధంగా ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో అడుగడుగునా ముందుకు పోయి హైదరాబాద్ నిర్మాణం చేశాం. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. ఎవరన్నా ఆలోచించడానికి కూడా సాహసం చేయడానికి అప్పుడు వీలు కాదు, ఎందుకంటే రోడ్లు వేయాలంటే అసాధ్యమైన పని. అక్కడి నుంచి ఈరోజు మీరు హైదరాబాద్ చూశారు. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, హైదరాబాద్ నిర్మాణం చేశాం. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్క సైబరాబాద్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు తలసరి ఆదాయంలో దేశానికి ఆదర్శంగా హైయెస్ట్ తలసరి ఆదాయం తెలంగాణకు వస్తుందంటే తెలుగు జాతి తరపున నేను గర్వపడుతున్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నాకు ఎప్పుడూ ఒక బాధ ఉండేది, ఆ బాధ అక్కడ చేశాం. 42% బాగుపడ్డారు, సంతోషం. ఇక్కడ 58% ఉన్నారు, ఏం చేయాలి అని ఎప్పుడు నా మనసులో బాధ, ఆవేదన ఇప్పుడు కూడా ఉంది. అక్కడి నుంచి నేను ఆలోచించినప్పుడు రాజధాని లేకపోతే మనం ఏం చేయలేం. ఒక ఇంటికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పించినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిటీ వచ్చింది, రిపోర్ట్